హరిహం వేదం మనకు వివిధ రకాల గ్రంథాల్లో అందిస్తూ వచ్చింది. యోగి అనేవారు పంచభూతాలకు అతీతులు, పరబ్రహ్మ చైతన్యంతో మమేకమయ్యేవారు. పంచభూతాలకు అతీతులని ఎందుకంటారంటే ప్రతిదీ వివరణ తెలియాలి. వివరణ తెలియకోకుండా ఏది చూసినా, ఏ సూక్ష్మ శరీరాన్ని దర్శించినా, ఏ మహాపురుషుని దర్శించి ఏదో మనకి ఆశీస్సులు అనుకున్న అది భ్రమలకు, మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు లోను అయిన వారు అవుతాము. యోగ మార్గము అంటేనే మనల్ని మనం తెలుసుకునేది, అత్యున్నతమైన మార్గం. పరబ్రహ్మ చైతన్యంతో మమేకమవడం అంటే మనల్ని మనం తెలుసుకోలేదు. మనల్ని మనం తెలుసుకున్న రోజు సిక్స్త్ సెన్స్ అంటే దివ్యనేత్రం ఎప్పుడూ కూడా తెరుచుకునే ఉంటుంది. దాన్నే సుషుమ్నా ధారణ అంటారు. ఆ ధారణలో ఉన్నవారికి చుట్టూ ఉన్నవారి యొక్క మనసు యొక్క యోగ్యత గ్రహిస్తారు. అలాగే చుట్టూ ఉన్నవారిలో ఉన్న యోగ్యతను తట్టి లేపుతారు. అందుకనే యోగి అన్నవారు పంచభూతాలకి అతీతులు. స్వామికి ఏదైనా మనం, స్వామి నాకు ఈ దర్శనం అయింది, ఇలా చూసుకున్నాను అని ఏది చెప్పినా సరే ఆ భ్రమల్లోకి వెళ్ళొద్దు, వాస్తవంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అని బోధిస్తూ ఉంటారు. స్వామికి గణపతి సచ్చిదానంద స్వామి దేశ పర్యటన చేసేటప్పుడు దర్శనం అయ్యారు సూక్ష్మ శరీరం పక్కగా. ఆ సూక్ష్మ శరీరం దర్శించిన రోజు నుంచి వారు ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరించారు. అంటే ఎవరి నుంచి ఆశించకుండా, ఎవరిని శాసించకుండా నిగూఢ గుహ మహాత్ముల్ని, హనుమాన్ గుహ మహాత్ముని దర్శించారు. కుటీరం కట్టిన తర్వాత హనుమాన్ గుహ మహాత్ముని యొక్క సూక్ష్మ శరీరం దర్శనమయ్యింది. ఎప్పుడైతే ఆ రోజు సాయంత్రమే మేమందరము వచ్చేసామో, ఆ రోజు సాయంత్రం, మరుసటి రోజు సాయంత్రం సూక్ష్మ శరీరం దర్శనమైంది. ఆ గుహలో హనుమాన్ గుహ మహాత్మ ఎంత నిరాడంబరమైన సర్వసంగ పరిత్యాగిగా జీవిస్తున్నారో, స్వామి కూడా ఎవరి నుంచి ఏది ఆశించకుండా, ఎవరిని శాసించకుండా నిత్య అగ్నిహోత్రం అంటే ఏంటి? తనలో ఏ ఆలోచన చేరుకోకుండా ఎవరెవరికి ఏదేది అందించాలో అడిగిన దానికి అందిస్తూ మన ముందు ఉన్నారు. అంతే తప్ప మహాత్ములు దర్శనమయ్యారు కదా మనకు శుభసూచకాలు అనుకున్నంత భ్రమ ఇంకొకటి లేదు. స్వామిని నిరంతరము అనుసరిస్తూ ముందుకు సాగిపోతే ఎంతో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్వామి చుట్టూ ఉన్నవారి యొక్క ఆలోచన విధానం కానించి అందరు యోగ్యతని సూచనగా తెలియజేస్తూ ఉంటారు. సాక్షి మాత్రంగా ముందుకు సాగిపోమంటారు. సాక్షి మాత్రం అంటే ఏంటి? నేను మీ ముందుకు వచ్చాను, మీ మనసు ఎలా పనిచేసింది అని గ్రహించి ఆ మనసులో ఉన్న మాటని ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పడం. అది కూడా మాట ఎలా ఉండాలంటే ఎదుటివారికి మనసుకు బాధ కలగకూడదు, అతిగా ఆలోచించకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? స్వచ్ఛత శరణాగతి వల్ల. ఏదో కూర్చుని సాధన చేసేస్తేనో, శరీరాన్ని యోగా ద్వారా శుద్ధి చేసుకుంటేనో రావు. స్వచ్ఛత శరణాగతి. ఆ తర్వాతే స్వచ్ఛత శరణాగతి తర్వాతే యోగా ప్రాణాయామ. యోగా ప్రాణాయామం ఎందుకు చేయాలి? ఈరోజు శరీరానికి సరైన పని లేదు, మనసుతోటే ఎక్కువ పని చేసేస్తున్నారు. శరీరానికి పని అనేది ఎదుటివారితో చేయించడమే తప్ప మనం ఒళ్ళొంచి పని చేయట్లేదు. అందుకే శరీరానికి యోగా అనేది ఉంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. లేదా బయట చేయకోకుండా మనసును ఉపయోగించుకున్న ఉంటే ఆ శరీరము నాడీ మండల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. ఇదిగో నాలాగా ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు గుడ్డు కన్నా హీనంగా పనిచేసేదాన్ని. ఈ హైదరాబాద్ వచ్చాను, పని తక్కువైంది,
ఎదుటివారికి ఇది ఇది అని చెప్పడం వల్ల మనసులు పనిచేయడం ఎక్కువైంది. క్రోధంతో, ఆవేశంతో ఇలా మారండి మారండి అని వారి ఒత్తిడి ఈ శరీరాన్ని బండకేసి బాధితే ఎలా అయితే చిరిగిపోతుందో ఈ శరీరంలో ప్రతి నరము కూడా అలా విపరీతమైన బాధను కలిగిస్తూ ఉంటుంది. స్వామి ఒకటే చెప్పారు, దేవి కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో అని. కోపం అంటే ఏంటి? ఎదుటివారు మారాలి అనుకోవడం, ఎదుటివారు ఉన్నతంగా తయారవ్వాలి అనుకోవడం. అనుకోవడం వల్ల నేను కోపం లేకుండా చెప్పొచ్చు, కానీ ఎదుటివారు కోపంగానే ఉంటారుగా. ఇది ఎవరితరా మాకు చెప్పొచ్చింది అనే ఆలోచన అనేది వస్తుందిగా ఆవేశంతో. ఆ ఒత్తిడి కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఈరోజు మన వాతావరణాన్ని మార్చాలంటే ముందు మన మనసులో ఉన్న కలుషితాన్ని గమనించాలి. మానవత్వాన్ని అంటే ఎదుటివారు చెప్పిన దాన్ని అవగాహన చేసుకునే ఆలోచనను పెంపొందించుకోవాలి. గురువు అంటే ఒక రూపంలోనే ఉన్నాడని, యోగి అంటే మనం ప్రశ్నలు అడగటానికే ఉన్నారని అనుకోవడం కాదు. వారిని చూసి అనుసరించాల్సింది ఎంతో ఉంది. అది రావాలి అంటే మనసు మౌనమైపోవాలి, మాట మౌనమైపోవాలి, స్వచ్ఛతా శరణాగతి పెరగాలి. ప్రాణాయామ చేస్తున్నాం, చేయడం వల్ల శ్వాసలు శుద్ధవుతున్నాయి. కానీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న, మనసుల్లో ఉన్న, మాటల్లో ఉన్న కలుషితం చేరుతుందిగా. అది శుద్ధి చేసుకుంటూ పోతే అలాగా. అందుకే మహామహాత్ముల యొక్క జ్ఞాన చరిత్రలను చదవాలి. చదివితే అవి మన బుర్రలో చేరుతాయి. అలా జీవించడం మొదలెడితే ఉన్నతమైన భావాలు మనంగా జీవిస్తాం. చెప్పుకుంటూ వివరించుకుంటూ పోతే ఎంతో ఉంటుంది ఆధ్యాత్మిక జీవితం. ఆది అంతం లేని జీవితం కదా. ఎదుటివారి లోపాలు చూసామంటే ముందుగా మన లోపాలే ఎక్కువగా ఉన్నాయి. ఎదుటివారికి అంటే చూస్తున్నామంటే మనం ఏదో ఉన్నతమైన వాళ్ళము అని నేను అనేదాన్ని పెంపొందిస్తున్నాం. నిరంతరం మహాత్ములు చూసి మార్చుకుంటూ, నేర్చుకుంటూ, ఉన్నతమైన భావాలతో మంచి మంచి గ్రంథాలు చదివి మన ఆలోచన తీరును శుద్ధి చేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు. మన మాట ద్వారా ఎదుటివారిని హింసించకుండా లేదా మనం ఇది అని తెలుసుకున్న తర్వాత ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత వారి మనసు ఇవన్నీ మహామహాత్ములే అనుభవించారు. మనం ఎంత చెప్పండి. కానీ మనం నేర్చుకుని మనల్ని మనం మార్చుకోవాలి. అందుకే మానవ జన్మ తీసుకుని వచ్చాం. మానవ జన్మ అనేది మహోన్నతమైనది. మహాశక్తి క్షేత్రం. శక్తి క్షేత్రంగా మారాలి అంటే ఆలోచనలు సర్దిద్దుకుని భావాల వైపు ప్రయాణించాలి. భావాల వైపు ప్రయాణించడం అంటే మహాత్ముల యొక్క జీవన విధానం మనం అవ్వాలి. అప్పుడే భావన శుద్ధి వస్తుంది. భావన శుద్ధి అయిన తర్వాత మహాత్ములను చూసి అనుసరిస్తూ పోతే మన దివ్యవాణి మనల్ని తట్టి లేపుకుంటూ ఉన్నతంగా నడిపిస్తుంది. ఎదుటివారి యొక్క మనసులో భావాలను, ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. వారికి యోగ్యతని అందిస్తూ వారిని తట్టి లేపుతూ ముందుకు సాగిపోవాలి. అందరూ నాలా జీవిస్తారని కాదు. ప్రతి ఒక్కరి సంస్కారం, జన్మ సంస్కారం ఒక విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి స్వభావం అంటే ఈ జన్మ స్వభావం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానాన్ని బట్టి ఉంటుంది. మనం మానవ జన్మను ధన్యత పొందడానికి తీసుకొచ్చుకున్నాం. చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా ఏదో ఉంది, ఎవరినో మార్చాలి, ఎవరినో తీర్చిదిద్దాలి, ఏదో చేసేయాలి అనుకోవడానికి మనం రాలేదు. మనల్ని మనం మార్చుకోవడానికే మహాత్ములు చేరం. వారు చెప్పింది మనం అవుతేనే మనం అంటే ఏంటో తెలుసుకుంటాం. వారిని చూసి నేర్చుకుంటే మనల్ని మనం తెలుసుకున్న వారం అవుతాం. యోగ మార్గం దివ్యమైన అనుభవాన్ని తెలియజేసే, అనుభూతిని కలిగించే
అసహనాన్ని పోగొట్టే, అశాంతిని వదిలేసే మహోన్నతమైన మార్గం.